ఒక మనిషి తన మొత్తం జీవితంలో ఎక్కువ దేనికోసం ఆలోచిస్తాడు? డబ్బు, టైం, పోనీ ఎంజాయ్. దేనికోసం? నా వరకు నేను టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తా. ఆ తర్వాతే డబ్బు, ఎంజాయ్. ఒక ఏజ్ వచ్చాక డబ్బు సంపాదించగలం, కానీ గడిచిపోయిన టైంని సంపాదించలేం. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఏదైనా సాధించాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అని. కానీ మనం మనీ సంపాదించే దారిలో పడి మన గోల్స్ని వదిలేస్తాం. కొన్నిసార్లు అప్పుడు మనకి ఒక ఏజ్ దాటాక తిరిగి చూసుకుంటే మనం వెయిట్ చేసిన టైం తప్ప మనకు ఎంజాయ్ చేసిన టైం మనకి కనిపించదు. టైం అనేది ఎంత వాల్యూ అనేది కొన్నిసార్లు చెప్పడం కష్టం, కానీ దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నావు, ఎంత ఎంజాయ్ చేసావు అన్నది మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ సిరీస్లో నా టైంని నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఎన్ని కష్టాలు పడ్డాను, అదే కాకుండా ఒక మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు అని నిరూపించాడు. అండ్ నేను ఈ ట్రిప్ని సోలోగా ట్రావెల్ చేస్తున్నా. కానీ నేను సోలో కాదు. సోలో ఎందుకు కాదు అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా ఈజీగా ఎవరినైనా సరే ఫ్రెండ్స్ చేసుకుంటా. అలాగే నేను అనుకున్నట్లుగానే నాకు కొందరు దొరికారు. మేము చేసిన ఎంజాయ్ అసలు మామూలుగా ఉండదు. ఏదో మేము కొన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అయినట్లు ఎంజాయ్ చేశాం. ఈ లడాక్ సిరీస్లో నేను చూపించేది అండ్ నేను చూసేది అస్సలు కంపేర్ చేయలేను. నిజమైన లడాక్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే అది నాకు మాటల్లో చెప్పలేము. ఇందులో నేను చూపించే దానికన్నా నేను డబుల్ అడ్వెంచర్ చేశాను. ఇప్పుడు కొందరు అనొచ్చు, అక్కడే ఉంది కొండల్లో లోయలు తప్ప. కానీ అది కాదు. సముద్రానికి 18,000 19,000 అడుగుల పైకి వచ్చి ఈ కొండలను, ఈ లోయలను, ఈ అందాలను అండ్ ఈ ఆల్టిట్యూడ్ని ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది దాని వాల్యూ. ఇది నా 8 years కళ. ఇక్కడికి రావడం, బైక్ డ్రైవ్ చేయడం ఈ కొండల్లో, అది ఇప్పుడు ఇన్నాళ్ళకు నెరవేరింది. ఇంత జర్నీ తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, స్టిల్ ఇప్పటికీ నేను కళ్ళు మూసుకున్నా నేను అక్కడ ప్లేసెస్ ఉన్నట్లే ఫీల్ అవుతా. ఇది చెప్తే అర్థమయ్యేది కాదు, దానికి ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. ఇప్పుడు ఈ వీడియోలో నేను హైదరాబాద్ టు ఢిల్లీ, అక్కడి నుంచి లేకి వెళ్ళింది చూపించబోతున్నాను. చూసి నచ్చితే నెక్స్ట్ వీడియో వచ్చే అడ్వెంచర్ వీడియోస్ని కోసం వెయిట్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. లే లడాక్ డే 1, హైదరాబాద్ టు ఢిల్లీ. ఒకటి, ఈ విషయం మాత్రం నీకు ఎవరు చెప్పరు, ఈ టైం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఉన్న ఈ కొంచెం టైంని మంచిగా ఎంజాయ్ చేయి. అండ్ ఐ ప్రామిస్, ఈ వీడియోస్ చాలా బాగుంటాయి. మేము చేసిన అడ్వెంచర్, మేము చేసిన ఎంజాయ్. ఇప్పుడు నేను డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేస్తా. ఇక జర్నీ ఫస్ట్ నేను క్యాబ్లో ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే టాయిలెట్కి వెళ్తానో లేదో తెలియదు, కానీ లాంజ్కి మాత్రం తప్పకుండా వెళ్తా. ఎందుకంటే నాకు ఒక ఆర్ట్స్ ఉన్నాయి కాబట్టి అన్లిమిటెడ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తా. అక్కడ రకరకాల మనుషులను చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. ఆ యాంబియన్స్ అస్సలు మామూలుగా ఉండదు. అలా ఒక 3 rounds ఫుడ్ వేసేసా. అందులోనే ఒక 2 hours ఉండి నా గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేశా. నా గేట్ నెంబర్ 16. మెల్లిగా బోర్డింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ లైన్లో వెళ్ళి నిలబడ్డా. నాది నైట్ జర్నీ కాబట్టి నాకు సీట్ సెలెక్ట్ ఏం చేసుకోలేదు. ర్యాండమ్గా ఒక సీట్ ఇచ్చారు, మిడిల్ సీట్ వచ్చింది, అందులో కూర్చున్నా.
అలా ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. టర్మినల్ 1Dలో లే ఫ్లైట్ ఉంది. మార్నింగ్ 6:30కి ఉంది. ఇప్పుడు 12:30 అవుతుంది. వెళ్ళి అక్కడ కూర్చుంటా. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్ని ఫస్ట్ చూసి మేము ఏదో దేవుని విగ్రహం లేదా బౌద్ధందా సంథింగ్ ఏదో అనుకున్నాం. బట్ అది కాదు. దీన్ని సౌండ్ ఆఫ్ సైలెన్స్ అని అంటారు. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంటుంది. టర్మినల్ 1లో ఉంటుంది. ఇది చూసి ఫస్ట్ చాలా బాగుంది. ఇది టోటల్ గంటలతోనే చేశారు. జస్ట్ గంట బెల్స్తో తయారు చేశారు దాన్ని. చాలా అద్భుతంగా ఉంది. నేను ఇక అక్కడి నుంచి మళ్ళీ నా గేట్ దగ్గరికి వెళ్ళాను. నా ఫ్లైట్ లేఓవర్ గ్యాప్ ఆల్మోస్ట్ 5 hours టైం ఉంది. మనది గేట్ నెంబర్ 22. అలా ఎయిర్పోర్ట్లో టైంపాస్ చేస్తా వచ్చిపోయే వాళ్ళని చూస్తూ అలా మార్నింగ్ 5 AM వరకు వెయిట్ చేశా. అక్కడ విచిత్రం ఏంటి అంటే ఢిల్లీలో 5:30కే లైట్ వచ్చేసింది. అంటే మార్నింగ్ అయింది. మేబీ సమ్మర్ ఎఫెక్ట్ కావచ్చు. నేను విండో సీట్ బుక్ చేసుకున్న ఢిల్లీ టు లే. ఎందుకంటే ఢిల్లీ టు లే ఫ్లైట్ వ్యూ సూపర్ ఉంటుంది. అది నేను వీడియోస్లో చూసాను యూట్యూబ్లో. మీరే చూడండి కావాలంటే. నేను వీడియో ప్లే చేస్తాను. మెల్లిగా ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. 30 minutes డిలే. ఎందుకంటే కొంచెం వెదర్ కండిషన్ బాగాలేక 30 minutes డిలే అయ్యింది. అండ్ 30 minutes డిలే తర్వాత స్టార్ట్ అయ్యింది. అలా మెల్లగా ఫ్లైట్ ఫ్లై అయ్యాక కొద్దిగా ఒక 30 minutes తర్వాత అసలైన అద్భుతం కనిపించింది.
అలా కొంతసేపు జర్నీ చేసిన తర్వాత మమ్మల్ని లేలో ల్యాండ్ చేశారు. ఆ లేలో ల్యాండ్ చేశాక ఆ ఎయిర్పోర్ట్ అనేది ఆర్మీ కంట్రోల్ ఉండడం వల్ల ఆ ఎయిర్పోర్ట్ని మేము వీడియో తీయలేకపోయాము. దాని తర్వాత నేను అక్కడి నుంచి బయటికి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాను. వచ్చి నా క్యాబ్ కోసం వెయిట్ చేశాను. నా క్యాబ్ వచ్చాక అక్కడి నుంచి డైరెక్ట్ నేను హోటల్కి వెళ్ళిపోయాను. ఆ హిమాలయాస్ని చూస్తుంటే ఏదో బోర్డు మీద పెయింటింగ్ వేసినట్టు భలే అనిపించింది. ఆ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అవన్నీ చూస్తూ ఉంటే కంటి చూపు ఎంత దూరం ఉంటే అంత దూరం వరకు ఆ కొండలే కనిపించాయి. మాకు ఇచ్చిన హోటల్ ఇది. ఇది మాకు ఇచ్చిన రూమ్. ముగ్గురికి ఇచ్చారు. రూమ్ బాగానే ఉంది కానీ కొంచెం చిన్నగా ఉంది. నేను మనాలి వెళ్ళినప్పుడు రూమ్ చాలా పెద్దగా ఉండేది కాబట్టి ఇద్దరికి అది కంచెల్ వ్యూ ఇలా ఉంది. చికెన్ అయ్యి లగేజ్ పెట్టేసి వచ్చి నేను మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి డైరెక్ట్ వెళ్ళి పడుకున్నాను. నేను పడుకొని, ఎందుకంటే నైట్ పడుకోలేదు కాబట్టి ఇప్పుడు పడుకొని లేచి ఈవినింగ్ నేను మళ్ళీ లే మార్కెట్కి వెళ్తా ఏదన్నా ఉంటే కొంచెం తీసుకోవడానికి. ఓకే, ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 7:40 PM. కంచి గడపలేదు ఇంకా. విచిత్రంగా ఈవినింగ్ లేచి నేను ఒకేసారి సీ లెవెల్ నుంచి వెళ్ళి అంత ఆల్టిట్యూడ్ పైకి రావడం వల్ల ఖచ్చితంగా హెడేక్ అనేది ఉంటుంది. అందుకే నేను కొంచెం డైమాక్స్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. నేను ఒక 7:30 వరకు పడుకున్నాను. మొత్తం టోటల్ రెస్ట్ తీసుకున్నాను. దానివల్ల నేను కవర్ అయిపోయాను. ఈవినింగ్ లేచి నేను లే మార్కెట్కి వెళ్ళాను. లే మార్కెట్లో ఏదైనా షాపింగ్ చేద్దామని చూశాను. బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే లే మార్కెటే కాదు, అసలు నార్త్ ఇండియాలో మనాలి కానీ ఎక్కడ కానీ మనం షాపింగ్ చేయలేమని అర్థమైంది నాకు. నేను ఒక షాల్వా మాత్రమే తీసుకున్నాను. ఆ షాల్వాకి 1000 రూపీస్ అయింది. ఆ షాల్వా పేరు పశ్వాని షాల్వా అని అంటారు. చాలా స్మూత్గా ఉంటుంది, చలి ఆపుతుంది, ఆ కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. నేను చూపిస్తాను ఆ వీడియోలో. అదొక్కటే తీసుకున్నాను. ఆ మార్కెట్ మొత్తం చూసేసి అక్కడి నుంచి నేను మళ్ళీ కొద్దిసేపు అక్కడనే చూసి అక్కడ ఉన్న వాళ్ళని చూసి మళ్ళీ హోటల్కి రిటర్న్ అయ్యాను. అక్కడి నుంచి ఆ మధ్యలో వస్తుంటే నాకు కొన్ని మన లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కనిపించాయి. మధ్యలో వస్తుంటే కొన్ని షాప్స్ కనిపించాయి, భలే అనిపించాయి. అన్నీ హ్యాండ్మేడే, చాలా బాగున్నాయి. అవి చూస్తుంటే అసలు కొనాలనిపిస్తుంది, కానీ వాళ్ళు చెప్పే రేటుకి మనం అస్సలు కొనలేము. అసలు థౌజండ్స్లోనే చెప్తారు, 100లో కూడా కాదు, థౌజండ్స్లోనే చెప్తున్నారు. ఏదైనా థౌజండ్స్లోనే చెప్తున్నారు. ది లే మార్కెట్ చాలా బాగుంది. ఈ ఆర్ట్ అనేది వీళ్ళ కల్చర్కి సంబంధించినట్టుగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ అందరూ ఒకే మాట మీద ఉన్నారు, ఎవరు ఒక్కరు ఎక్కువ ఒకరు తక్కువ అలా ఏం లేదు. హోటల్ దగ్గరికి వచ్చినాం. ఇది నా హోటల్ దగ్గర ఉంది. డైరెక్ట్ ఒకసారి హోటల్ చూపించి వీడియో క్లోజ్ చేసేస్తే ఈరోజుకి. నా హోటల్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఈ లోపల ఉంటుంది, కనిష్క హోటల్ అని ఉంటుంది. హోటల్ చాలా బాగుంది, నేను చూపిస్తా. ఇదే నా హోటల్. అక్కడి నుంచి నా హోటల్కి వచ్చేసాను. వచ్చి నైట్ డిన్నర్ చేశాను. డిన్నర్లో నాకు చపాతీ అండ్ చికెన్ గులాబ్ జామ్ పెట్టారు. తర్వాత నేను కొంచెం రైస్ తీసుకుని తిన్నాను. ఈరోజుకి ఈ వ్లాగ్ ఇంతతో ముగిస్తున్నాను. రేపు వచ్చే వ్లాగ్స్లో చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.